कमिश्नर पुलिस हैदराबाद सिटी सीवी आनंद ने केबीआर पार्क में वेस्ट जोन पुलिस की तरफ से मुनक़दा एक प्रोग्राम में सिटी पुलिस कमिश्नर सीवी आनंद ने बतौर मेहमान खुसूसी शिरकत की। इस मौके पर कमिश्नर पुलिस सीवी आनंद ने केबीआर पार्क और वेस्ट जोन के दीगर अहम मकामात को महफूज बनाने के मकसद से 264 सीसीटीवी कैमरों पर मुश्तमिल एक बड़े नेटवर्क का इफ्तिताह किया। इस मौके पर मुनक़दा तकरीब से खिताब करते हुए कमिश्नर पुलिस सीवी आनंद ने कहा कि केबीआर पार्क और वेस्ट जोन के दीगर अहम मकामात को महफूज बनाने के लिए एक वसी निगरानी का नेटवर्क कामयाबी से कायम किया गया है। उन्होंने कहा कि इस प्रोजेक्ट की लागत तकरीबन 1,40,00,000 रुपये है और इस प्रोजेक्ट में अच्छे कारोबारी इदारों ने हिस्सा लिया था। अपने खिताब के दौरान सीपी आनंद ने तेजी से पता लगाने वाले वसई सीसीटीवी नेटवर्क के जरिए अदा किए गए अहम रोल पर रोशनी डाली और गुज़िश्ता एक दहाई के दौरान मुल्क के सबसे ज्यादा सर्वे किए जाने वाले शहर के तौर पर हैदराबाद की पोजीशन को उजागर करते हुए इनकी नुमाया शिरकत और फाल शमूलियत के लिए अवाम की सताइश की। उन्होंने बताया कि हिंदुस्तान में कुल कैमरों की मुतासिर कुन 62% तेलंगाना में मरकूज है। इस मौके पर गजराव भोपाल IPS JTPCPI कोऑर्डिनेशन एंड SMIT जोनियल डियोस और IPS DC वेस्ट जोन के बीआर पार्क का अमला और दीगर मौजूद था। కెమెరా మెయింటెనెన్స్ ఆర్గనైజేషన్ యూజువలీ మాకు వెహికల్స్ కోసం ఎంటీ సెక్షన్ అని ఉంటుంది, మోటార్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ అని. అది ఎప్పటి నుంచో ఉంది. ఒక డిపార్ట్మెంట్ ఎప్పుడైతే ఏర్పాటు చేశారో అప్పటి నుండే MTO అని ఎంటీ సెక్షన్ అని దానికి SP ర్యాంక్ ఆఫీసర్ స్టేట్ లెవెల్లో, మా సిటీ లెవెల్లో కూడా ACPs RIs చాలామంది అది చూస్తూ ఉంటారు. సిటీ పోలీస్లోనే 3,500 వాహనాలు ఉన్నాయి, ఈ పెట్రోల్ కార్స్ ఇవన్నీ కలుపుకొని, బ్లూ కోల్డ్స్. అదేవిధంగా ఒక ఇన్ని CCTVs ఉన్నప్పుడు దాని మెయింటెనెన్స్ ఎట్లా అనేది ఒక సిస్టమేటిక్గా మా దగ్గర ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లేదు. అనేక రకాల ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉన్నాయి. మీకు గుర్తుంటుంది, రాష్ట్రం ఏర్పడిన తర్వాత పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ అనేది ఒకటి తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ యాక్ట్ ద్వారా అందరూ కంపల్సరీగా వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్స్ ముందు రోడ్డు పైన పార్కింగ్ ప్లేసెస్లో కొన్ని మినిమం నెంబర్ ఆఫ్ కెమెరాస్ ఏర్పాటు చేయాలి. దే ఆర్ డ్యూటీ బౌండ్ యాజ్ పర్ ది యాక్ట్. అదేవిధంగా కమ్యూనిటీ నుండి వారి వారి ప్రాంతాల్లో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఏవైతే ఉంటాయో వారు ముందుకు వచ్చి అప్పుడు పెద్ద డ్రైవ్ లాగా చేశాము. సైబరాబాద్, హైదరాబాద్లో దాదాపు ఒక కమ్యూనిటీ CCTV ప్రాజెక్ట్లో దాదాపు 15-20 వేల కెమెరాలు పెట్టడం జరిగింది ఓవర్ పీరియడ్ ఆఫ్ 3-4 years. మినిమం 2 కెమెరాస్ ఏర్పాటు చేయాలని కోరడంతో దాదాపు 5 లక్షల నేను సైతం ప్రాజెక్ట్ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా సేఫ్ సిటీ ప్రాజెక్ట్ అని ఇంకోటి వచ్చింది, అండర్ ది కంబైన్డ్ ప్రాజెక్ట్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ అండ్ ఆల్సో యూనియన్ గవర్నమెంట్ MHA ద్వారా నిర్వహిస్తున్న ఆ ప్రాజెక్ట్ అది. ఆ సేఫ్ సిటీ ప్రాజెక్ట్లో ఇంకా 2,500 కెమెరాస్ ఇక్కడ, ఇంకా ఒక 1,500 కెమెరాస్ రాచకొండ సైబరాబాద్లో పెట్టడం జరిగింది. పోలీస్ స్టేషన్స్ అన్ని కూడా CCTVsతో ఇప్పుడు కవర్ అయ్యే ఉన్నాయి. అవే కాకుండా మెట్రో కెమెరాస్ ఉన్నాయి. అదే కాకుండా వేరే డిపార్ట్మెంట్ కెమెరాస్ చాలా ఉన్నాయి. ఇవన్నీ మీకు అందరికి తెలుసు. కెమెరాస్ పెడితే అది ఎప్పుడు పర్మనెంట్ కావు. ఒక 3 years 5 years రిపేర్స్, మేము 3 years తర్వాత అది రిపేర్ మెయింటెనెన్స్ చేసుకుంటూ పోతే ఒక 5 years పనిచేస్తుంది మ్యాక్సిమం. మేమేం చేసామంటే ఇక్కడ చూసామంటే 2014-15లో పెట్టిన కెమెరాస్ 2020-21 తర్వాత పాడైపోవడం, బియాండ్ రిపేర్ ఉండడము, రీప్లేస్ చేసే అవసరం
ఉన్న పరిస్థితి చాలా కెమెరాస్లో వచ్చేసింది. ఇప్పుడు ఉదాహరణకు కమ్యూనిటీ ముందుకు వచ్చిన కెమెరాస్ దాదాపు 10,500 పెట్టారు. కానీ